క్రైస్తుల ఈరోజు మనము మన దేవుణ్ణి మనం ఆశ్రయించటం వల్ల పొందే మేలు తెలుసుకుందామండి. ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయించి ఉంటారో వాళ్ళు దేవుని వల్ల ఎంతో మేలు పొందుకుంటుంటారు. మనం ఏ విధంగా దేవుణ్ణి ఆశ్రయించాలి అంటే కీర్తనలు 37వ అధ్యాయము కీర్తనలు 37వ అధ్యాయంలో ట్రస్ట్ ద లార్డ్ అండ్ డూ గుడ్. కాబట్టి మీరైనా నేనైనా ఎవరైనా మన దేవుని మనం ట్రస్ట్ చేస్తూ ఉండాలి. డూ గుడ్, మంచి పనులు మనం చేసుకుంటూ వెళ్తుండాలి. డిలైట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద లార్డ్ అండ్ హీ విల్ గివ్ యువర్ డిజైర్స్ ఇన్ యువర్ హార్ట్. కాబట్టి మన దేవుని బట్టి మనం సంతోషించే వారంగా ఉండాలి. అప్పుడు మనలో ఉండే డిజైర్స్ మన దేవుడు మనకి తీరుస్తూ ఉంటాడు. కాబట్టి మన దేవుని మనం ఆయన ఎదుట మనల్ని ఆశ్రయించి మౌనంగా ఉండటం వల్ల కూడా మనకు కావాల్సిన అవసరాలు ఆయన తీరుస్తుంటాడు. అదేవిధంగా కమిట్ యువర్ వే టు ద లార్డ్ అనమాట. మన మార్గాన్ని మనం దేవునికి అప్పగించాలి. మన మార్గాన్ని అప్పగించినప్పుడు మన ఆలోచనలు, మన డిజైర్స్, మన హృదయవాంఛలు ఏవైతే ఉన్నాయో ఆయనను బట్టి మనం సంతోషించడం ద్వారా కూడా మనము దేవుని వాక్యాన్ని మనం నెరవేర్పు చూస్తాము. అదే అంటే మనం ఈ లోకంలో ఎందుకు ఎదుగుదల లేకుండా ఉంటున్నాము, ఏ విషయంలో మరి క్రైస్తవులుగా దేవుడు ఇచ్చిన వాక్యం మన చేతిలో ఉన్నా కూడా అన్యులు ఏ విధంగా వాళ్ళు చూస్తే ఎంతగానో ఎదుగుతున్నారు, మరి క్రైస్తవులో మనం ఎందుకు ఎదగట్లేదు? దేవునిలో ఉన్నప్పుడు ఏవైనా మన యొక్క అవసరాలు తీరలేకపోవడం కారణం ఏంటంటే మనము ఆయన బట్టి మనం సంతోషించే వారంగా ఉండాలి. ఇంకా ఆయన ఎదుట మౌనంగా ఉండి ఆయన కొరకు కనిపెడుతూ ఉండాలి. అంతేగాని మనం ఇంకా ఎవరైనా వాళ్ళ పనులు చేసుకుంటే ఎవరైనా ప్రాస్పర్ అవుతూ ఉంటే వాళ్ళని చూసి మనం ఎటువంటి ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మన మార్గాన్ని మనం దేవుడికి అప్పగించి ఉండాలి. ఇంకా దేవుడు ఏమంటున్నాడంటే ఇంకా ఇక్కడ మనం 37వ అధ్యాయం 8వ వచనంలో చూడండి, మనకుండే కోపాన్ని మనం విడిచిపెట్టాలి. ఇంకా మనలో ఉండే ఎవరైనా జలసి ఉంటే అది తప్పకుండా తీసివేసుకోవాలి. జలసి ఎవరికైతే ఉంటే అది వాళ్ళకి కీడుగా మారుతుంది, అంటే అది వాళ్ళకే నష్టం కలుగుతుంది. కాబట్టి ఇక్కడ మనము కీడు చేసే వాళ్ళు ఏమవుతుంటారు, వాళ్ళు ఎక్కువగా ఎదుగుదల ఉండదు. కాబట్టి దేవునిలో మనం ఉన్నప్పుడు మనలో ఎక్కువగా మన సమయాన్ని కానీ మన అవసరతలు కానీ తీర్చడానికి మనం దేవుణ్ణి మనం ఆశ్రయించాలి. ఆయన బట్టి మనం సంతోషించాలి. ఈరోజు లెసన్లో మనం నేర్చుకోవాలి, మనం దేవుణ్ణి బట్టి మనము సంతోషించాలి, మన మార్గాలు ఆయనకి అప్పగించాలి. ఇంకా మనము కోపము తగ్గించుకోవాలి. కోపం కూడా ఇవి చాలా చిన్న విషయాలు కదా. మనము ఎవరిమైనా చూడండి, కోపము తగ్గించుకోవడం మనకే మంచిది. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీపీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. వాక్యం కూడా చెప్తుంది, కోపం తగ్గించుకో, ఆగ్రహం విడిచిపెట్టు. కోపం అంటే చిన్నగా కోపడ్డం, ఆగ్రహం అయితే ఇంకా కత్తి పెట్టుకుని తిరగడమే కదా. కాబట్టి ఇవన్నీ కూడా మన కుటుంబానికి మనకు కూడా మంచిది కాదు. ఇంకా యెహోవా కొరకు కనిపెట్టి వారు దేశంని స్వతంత్రించుకుంటారు. అంటే దేశంని స్వతంత్రించుకుంటారంటే మనమే ఒక ఫ్రీడమ్ అనేది మనకు వస్తుంది. మనలో ఉండే మన ఆత్మకు కూడా మనము పరిశుద్ధాత్మ శక్తి బలంతో మనం పుంజుకుంటుంటాము. మనము సాతాన్ని మనం తొక్కడానికి మన దేవుని సహాయం తీసుకోగలుగుతాము. ఇంకా దేవుడు ఏమంటున్నాడంటే భయము భక్తి కలిగి ఉండడం మనము నేర్చుకోవాలి. బెటర్ టు ద లిటిల్ దట్ ద రైటర్స్ హ్యాస్, అంటే కొంచెమైనా నీతిమంతునికి కలిగి ఉన్న కొంచెము చాలు అంటున్నాడు దేవుడు. అది బహుమంది భక్తిహీనులకు ఉన్న ధన సమృద్ధి కంటే కూడా అది చాలా శ్రేష్టమైనది. కాబట్టి మన దేవుడు మనము నీతిమంతులుగా ఉండాలని ఆశపడుతున్నాడు. ఇంకా ఏమంటున్నాడంటే నీతిమంతులు దాక్షిణ్యం కలిగి ధర్మం ఇస్తారు. ఎవరైతే మనం దేవుణ్ణి కలిగి ఉంటామో, మన దేవుణ్ణి కలిగి ఆయన యందు సంతోషిస్తూ మన మార్గాలు ఆయనకు అప్పగిస్తూ ఆయన చెప్పిన మార్గాలు మనం నడుస్తున్నప్పుడు మనము ఎక్కువ దేవుని యొక్క దయాదాక్షిణ్యాన్ని పొందుకుంటూ ఉంటాము. ఇంకా ఏమంటున్నా అంటే 37:25 వచనంలో ఏమంటారంటే నీతిమంతులు విడువబడట కానీ వారి సంతానం భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండటం లేదు అంటాడు. మన భక్తుడైన దావీదు ఏమంటున్నా అంటే నీతిమంతుల పిల్లలు ఎన్నడూ విడువబడరు. కాబట్టి తల్లిదండ్రులమైన మనము ఎవరమైనా నీతిగా ఉండటాన్ని మన దేవుడు హర్షిస్తున్నాడు, మన దేవుడు ఇష్టపడుతున్నాడు. వారి పిల్లలు ఎప్పుడు కూడా విడవబట్టం అనేది జరగదు. ఇంకా వాళ్ళు ఎలా ఉంటారంటే he is ever lending generously and his children become a blessing. ఈ నీతిమంతుల పిల్లలు బికమ్ బ్లెస్సింగ్ అనమాట. ఎవరైతే రైటస్నెస్ కలిగి పేరెంట్స్గా కానీ అక్క చెల్లెళ్ళగా కానీ ఉంటామో, మన పెద్దవాళ్ళ ఎల్డర్స్ మనం కూడా నీతిమంతులుగా ఉన్నప్పుడు
మన పిల్లలు ఎట్లా అవుతారు? దే బికమ్ బ్లెస్. కాబట్టి మన పిల్లలు ఆశీర్వాదించబడాలని మనకు అందరికీ ఇష్టంగా ఉంటుంది. కాబట్టి మన సమయాన్ని దేవునికి ఇవ్వాలి, మన మార్గాన్ని దేవునికి అప్పగించాలి, దేవుని బట్టి మనం సంతోషించాలి. మనము నీతిమంతులుగా ఉండటం ద్వారా మన పిల్లలు ది బికమ్ బ్లెస్ అన్నమాట. కాబట్టి ఫైనల్ మనం ఏం చేయాలంటే టర్న్ అవే ఫ్రమ్ ఈవిల్ అండ్ డూ గుడ్. ఇక్కడ ఏమంటున్నాడు? మీరు ఆ యొక్క ఈవిల్ నుంచి మనం తొలగిపోయి డూ గుడ్, అంతే. ఆ మనం గుడ్ చేయటం వల్ల ఏమవుతామంటాం? సో షల్ యూ డ్వెల్ ఫర్ ఎవర్, మనం ఎప్పటికీ నిత్యము నిలుస్తాము. ఈ లోకంలో పరలోకంలో కూడా మనము దేవుని మార్గంలో నడవటం వల్ల ఈ లోకంలో కూడా నీతిమంతుడుగా మనం జ్ఞాపకం ఉంచబడతాము, పరలోకంలో దేవుని బిడ్డగా మనం ఏర్పాటు చేయబడతాం. థ్యాంక్ యూ.